కడప జిల్లాలో భారీ వర్షాలకు చక్రాల మడుగు ఉధృత రూపం దాల్చుతూ ఉంది. ఈ ఉదయం రాజంపేట సమీపంలోని వాగులో చిక్కుకున్న నలుగురిని రెస్క్యూ సిబ్బంది తాడు సహాయంతో రక్షించారు. అయితే అత్తిరాల దగ్గర మరొక 18 మందిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారిని రక్షించేందుకు సిబ్బంది శ్రమించాల్సి వస్తోంది. కడప జిల్లా అత్తిరాల దగ్గర 18 మంది చక్రాల మడుగు వాగులో చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని లక్ష్మీనాథ్ మనకు అందిస్తారు. లక్ష్మీనాథ్, చెప్పండి, జిల్లాలో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? 18 మంది పరిస్థితి ఏంటి ఇప్పుడు? మమత, 2 రోజులుగా అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలతో పాటు రాజంపేట డివిజన్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా రాజంపేట సమీపంలోని చక్రాల మడుగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యం. అలాగే రైల్వే కోడ్ ప్రాంతంలో కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో దాదాపు సుమారు 200 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యం. అలాగే చక్రాల మడుగు ఇటీవల ప్రాంతంలో ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో నలుగురు వాగులో చిక్కుపోవడంతో రెవెన్యూ సిబ్బందితో పాటు స్థానికులు వారిని రక్షించడం జరిగింది. అలాగే ప్రస్తుతం అత్తిరాల సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడికి తోటల్లోకి వెళ్లిన కూలీలు దాదాపు 18 మంది అక్కడే తోటల్లో చిక్కుపోయిన పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వ వీపు స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పర్యవేక్షణలో వారిని కాపాడేందుకు రెవెన్యూ సిబ్బందితో పాటు స్థానికుల సహాయం కోరుతున్న పరిస్థితుల్లో వారిని రెస్క్యూ చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా రాయచోటి ప్రాంతంలోని చుండుపల్లె ప్రాంతంలో పించా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు నిండిపోవడంతో మిగిలిన జలాలను వదిలేందుకు వీలుగా బావుదా నదిలో 15,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. అన్నమయ్య ప్రాజెక్టుకు దాదాపు 20,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అన్నమయ్య ప్రాజెక్టు కూడా ఇదే ఉధృతిలో కొనసాగితే 2 రోజుల్లో పూర్తి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తగా ఇరిగేషన్ అధికారులు బావుదా నది పరివాహక ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు ఇలాగే కొనసాగితే వరద నీరు ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ముందస్తుగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలందరినీ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి అప్రమత్తం చేశారు. మొత్తానికి ప్రస్తుతం అత్తిరాల సమీపంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. వారిని రెస్క్యూ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రెవెన్యూ అధికార ప్రతినిధులందరూ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్.